మార్కెట్‌కి బయలుదేరడానికి నేనేమో బ్యాగ్ తీసుకుంటే, మా కుషిగాడేమో బ్యాగుని బట్టి లాగితే, మా అన్నయ్య అయితే బ్యాగ్‌లో కూర్చోబెట్టిండు వాడిని. వాడైతే మస్తు ఆడుకున్నాడు బ్యాగ్‌లో. నేను మా వదిన అయితే మార్కెట్‌కి బయలుదేరినాం. అక్కడనైతే వట్టి చేపలు, రొయ్యలు, కొంటె ముక్కలు ఇట్లాంటి వాటన్నిటిలో కూడా ఈసారి అయితే రొయ్యలు తీసుకున్నాము. తర్వాత కూరగాయలన్నీ తీసుకున్నాం. చాలా రష్ ఉండే. తొందరగా తీసుకొని అయితే బయలుదేరిపోయి వస్తున్నాం. రిటర్న్ వచ్చేటప్పుడు పానీపూరిని చూడగానే అక్కడ అయిపోయి మంచిగా తినేసినాం ఇద్దరం. తిన్న తర్వాత మళ్ళీ ఇంటికి రిటర్న్ రాగానే మేము మార్కెట్‌లో తీసుకొచ్చిన క్యాబేజీ, పాలకూర, వంకాయలు, చిక్కుడుకాయలు, గోకరకాయలు, కాకరకాయలు ఇట్లాంటివన్నీ కూడా తీసి మంచిగా నీట్‌గా సదురుకొని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసినాం. కొంచెం డిలే చేసిన పని అక్కడనే ఉండిపోతుందిగా, మళ్ళీ తర్వాత అయినా మనం వేసుకోవాలి. కూరగాయలు మొత్తం సదిరిన తర్వాత మా కుషిగాడి కోసం అయితే ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నా. ఒక 2 టేబుల్ స్పూన్ల రైస్, అలాగే పెసరపప్పు, అలాగే సగం ఆలుగడ్డను అయితే కట్ చేసి మంచిగా నానబెట్టి అయితే పెట్టిన. ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో కొంచెం గీ అయితే యాడ్ చేసి, తర్వాత కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోకి జీలకర్ర యాడ్ చేసి బాగా గోలిన తర్వాత దాంట్లోకి పెసరపప్పు, ఆలుగడ్డ, రైస్ వేసి దానికి సరిపడని వాటర్ పెట్టి బాగా ఉడకబెట్టేసిన. ఫైనల్ గా కొంచెం అయితే స్మాష్ చేసి నేనైతే టేస్ట్ చూస్తున్నా. మా టేస్ట్ అనిపించి ఫస్ట్ నేను తిన్న తర్వాత మా కుషిగాడికి అయితే పెట్టేసిన. వాడు కూడా తిన్నాడు.